ఇప్పుడు దాకా మనం ఈ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ లో మనం మూడు రకాలు చూస్తాం. ఒకటి ఫిజికల్ రిలేషన్షిప్, తర్వాత రెండోది సైకలాజికల్ గా, తర్వాత ఈ టోటల్ పాజిటివ్ లవ్, నెగిటివ్ లవ్ రెండు చూసాం. ఇప్పుడు ఒకే జంటకి పాజిటివ్ అండ్ నెగిటివ్ లవ్ రెండు చూడాలంటే ఎట్లా ఉంటది అనేది కూడా నిన్న మన క్లాస్ లో చూసుకున్నాము. అది నాకు దక్కదు అనుకున్నప్పుడు ఈ ప్రేమ అనేది, దాన్ని కొంతమంది త్యాగం చేసేసి సరే అయిపోయింది, ఇది అయిపోయింది, వైషుడై అన్నట్టుగా వదిలిపోతారు. కొంతమంది వచ్చి నాకు అన్యాయం చేసి నాకు మోసం చేసినప్పుడు నేను ఎందుకు వదిలేయాలి, నేను పగ తెచ్చుకుంటాను అని కొంతమంది వెళ్తారు. ఈ విధంగా ఆ నేను త్యాగం చేయనప్పుడు ఏమవుద్ది, ఆ వైలెన్స్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, ఇవన్నీ ఆ పొసెసివ్నెస్ అనేది పోతుంది. కాబట్టి ఆ బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ వస్తాయని చెప్పి మనం చూసాం. అక్కడి నుంచి కొంచెం కింద రండి. ఇలా ఈ రైట్ సైడ్ పేజ్ లో పైకి, ఇఫ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ యూ ఎక్స్పీరియన్స్ బోత్ లవ్ అండ్ హేట్, ఆ రెండు దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఈ ఈ నాకు మనం లవ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఇదంతా నాదే, ఐ డిరైవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ లవ్ అని చెప్పి అనుకున్నాక ఒక్కసారి ఇది డిస్కనెక్ట్ అయిపోతే, దిస్ నేను ఈ భూమి మీద ఎందుకు ఉండాలి, ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని అక్కడి నుంచి ఆ రియాలిటీలోకి వచ్చేటప్పటికి మనం ఈ యాటిట్యూడ్, ఈ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది ఒకటి తయారవుతుంది. అంటే భావోద్వేగాల్లో మనం బ్రేక్ డౌన్ అయిపోతే ఆ వ్యక్తి కనుక సైకలాజికల్ గా దాన్ని తీసుకోలేకపోతే పాజిటివ్ గా కనుక దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏంటి అనేది కూడా ఒకటి చూసాం అనమాట. అక్కడి నుంచి కొంచెం కింద ఆపోజిట్ ఆఫ్ లవ్ అంటే ఎట్లా ఉండదు. లవ్ లో మనము పాజిటివ్ సైడ్ చూసాము. ఆపోజిట్ ఆఫ్ లవ్ అంటే అటాక్, ఎమోషనల్ వైలెన్స్ అవన్నీ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం సో ఒకసారి మామూలు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ఒకసారి లవ్ అనేది ఒకసారి హేట్ అనేది రెండు ఉండవు. ఉంటే అదో ఇదో ఉండాలి. అది ఎప్పుడైతే లవ్ అనేది మిస్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ హేట్ ఆపోజిట్ అనేది వస్తుంది. నిజమైన ప్రేమ అనే దానికి ఆపోజిట్ అనేది లేదు. అంటే నిజమైన ప్రేమ అనే దాన్ని మనం చాలా చూస్తాం. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని చెప్పేసి అని దానికి వస్తుంది అనమాట. సో లేదు, ఒకవేళ నిజంగా గనక నువ్వు ఆపోజిట్ లవ్ అనేది గనక లవ్ కున్న ఆపోజిట్ అంటే ఈ ద్వేషము అనే దాన్ని గనక నీకు ఉన్నట్లయితే నీకు ముందున్నది లవ్ కానే కాదు అని చెప్పేసి అని అనుకుంటాను, చెప్తా వస్తాను. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఒక సినిమా చూసా ఇది అయిన తర్వాత, మన క్లాస్ అయిన తర్వాత, ద గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తెలుగు సినిమాని. రష్మి మందానను ఇంకెవరు కొత్త వాళ్ళు ఉన్నారు. ఓన్లీ రష్మి అండ్ ఇది హీరోయిన్ అనమాట. వాళ్ళిద్దరు లవ్ లో ఉంటారు. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు. ఇద్దరు లవ్ లో పడతారు. లవ్ లో పడిన తర్వాత మొదట్లో అంతా బాగానే ఉంటుంది. స్లోలీ ఈస్ రీట్ నిజస్వరూపం బయటకు వస్తుందన్నమాట. ట్రూ యాంగిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ ఎంత పెట్టి తలకాయ ఉంచుకొని ఉంటుంది, మాట్లాడుతూ ఇవి భయపడిపోతా ఉంటుంది. చెప్పులు తీయటం, చెప్పులు పెట్టడం, సామాన్ తీయటం, ఇవన్నీ. ఇవి రష్మిక రష్మి చూసినప్పుడు ఎందుకు ఇట్లా ఉంది అంటే చెప్తాడు, ఇది మా అమ్మ ముందు, మా నాన్న ముందు మా అమ్మ అసలు మాట్లాడేది కాదు. ఏదైనా మాట్లాడితే మా నాన్న మాత్రం బెల్ట్ మాట్లాడేది అని చెప్తాడు. నువ్వేం భయపడకు, నేను నిన్నేం అన్ను, నిన్ను కొట్టను, నేనేమి, నేను బాగా చూసుకుంటాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళు కాలేజీలో ఒక నాటకంలో ఈమె హీరోయిన్ గా చేస్తుంది. చేసినప్పుడు అక్కడ అందరూ ఏళ్ళేస్తూ ఉంటారు యాక్షన్ గురించి. దిస్ ఫెలో టేక్స్ ఇట్ డిఫరెంట్లీ. నువ్వు 10 మంది స్టేజ్ మీద ఎక్కి నువ్వు 10 మందిలో ఉండటం వలన వాళ్ళందరూ నిన్ను చూసి వెళ్ళేశారు. నువ్వు నాకు సొంతం, నువ్వు అట్లా వేయకూడదు, ఇది లాస్ట్ టైం నువ్వు స్టేజ్ ఎక్కడం, అది ఇది అని చెప్పి చెప్తారు. సో ఇట్లాంటి ఒక 2-3 ఇన్సిడెంట్స్ లో నెగిటివ్ సైడ్ ఆఫ్ ది పర్సనాలిటీ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఇది ఆలోచన ఆ క్లాస్ వాళ్ళ ఫాదర్ వస్తాడు అనుకోకుండా, అండ్ ఈ అబ్బాయి అమ్మాయి రూమ్ లో ఉంటాడు. ఉన్న తర్వాత చూసి తర్వాత అంతా చెన్న ఇదైపోద్ది.
ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి టీసీ ఇమ్మంటారు. వాళ్ళు టీసీ ఇవ్వరు. అమ్మాయి అడిగితే ఇస్తాను, నువ్వు అడిగితే ఇంపు అంటారు. వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదర్ని బెదిరిస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత రష్మికకు ఒక ప్రొఫెసర్ వచ్చి ఒక చెప్తాడు, దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ షుడ్ టేక్ ఎ డెసిషన్. అయితే మీ ఫాదరు లేకపోతే ఇంకొకళ్ళు కాదు, నువ్వు డిసైడ్ చేసుకుని నీకేం కావాలి అనేది, నువ్వు ఎలా ఉండాలి అనేది అని చెప్పేసి దెన్ షీ థింక్స్ ఆన్ దట్. చేసి దిస్ ఫెలో ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మీ, సో ఐ డోంట్ వాంట్, ఐ గో ఫర్ బ్రేకప్ అని చెప్పి ఇది వెళ్ళి చెప్పేస్తుంది. దట్ ఫెలో కుడ్ నాట్ టేక్ ఇట్. అప్పుడు ది రియల్ సైడ్ ఆఫ్ ది పర్సనాలిటీ కమ్స్ అవుట్. నేను తీసుకెళ్ళి 10 మందిలో పెట్టటము, తర్వాత అమ్మాయి హోటల్, ఐ మీన్ హాస్టల్ డోర్ మీద నాకు గచ్చడంతా రాయటము, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు సరే వాళ్ళు ఫైట్ చేస్తుంది, షీల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ అంతా అయిపోతుంది. దీనిలో అది నాకు సినిమా చూసిన 2 hours నాకు ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మనకి చదివింది గుర్తొస్తా ఉండింది. లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ లో ఎలా ఉంటది అనేది అది ఒక పెద్ద ఉదాహరణ. సో బోత్ కెనాట్ కో ఎగ్జిస్ట్. లవ్ హేటు రెండు కెనాట్ కో ఎగ్జిస్ట్. రెండు కలిసి ఉండవు. ఏదైనా అదన్నా ఉండాలి, లేకపోతే ఇదైనా ఉండాలి, లేకపోతే విడిపోవటమైనా ఉండాలి. ఓకే, ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పుడు మరి పోట్లాడుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళరు కదా, అట్లాగే బతుకుతుంటారు కదా అంటే దట్ ఈస్ ది కష్టం. మనం మన దేశంలో మన సంప్రదాయంలో మన సంఘంలో మనకున్న కట్టుబాట్లు వీటన్నిటి వలన అది ఉండేది. అది చాలా ఇప్పుడు వచ్చి అది కూడా పోతా ఉంది మెల్లమెల్లగా. మనకి లివింగ్ టుగెదర్, లేకపోతే మన ఏదో కలిసి బతకటము, లేకపోతే ఎవరితో పెడితే వాళ్ళతో కలిసి ఉండటము, లేకపోతే నచ్చకపోతే ఇంటికి వచ్చేయటము, పెద్దవాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయటం, ఇట్లా రకరకాలుగా మనం చూస్తున్నాం ఇప్పుడు సొసైటీలో. అండ్ ఇవాళ రోజు పేపర్ చూస్తే భర్తను భార్య చంపేయటం, భార్యను భర్త చంపేయటం, లేకపోతే ప్రియుడు చంపేయటం, ప్రియుడు అంతా చక్క ఉంటుంది. రోజు కనీసం 10 ఐటమ్స్ అన్న ఉంటుంది. ఇది అందుకని ఈ లవ్ హేట్ రిలేషన్షిప్ మనకి దాన్ని ఎందుకు సబ్సిక్వెంట్ పారాగ్రాఫ్స్ లో కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నాడు అనేది ఈ ది వేరియస్ సైడ్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ డైమెన్షన్స్ లో వాడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అనమాట. అదే సో ఇక్కడ పై పారాగ్రాఫ్ నుంచి వచ్చేద్దాం. ఇది కూడా అయిపోయింది సార్. మరి అట్లాంటి మీరు చెప్పిన ఉంది, ఇప్పుడు మీరు చెప్పిందంతా దీంట్లో ఉంది అంటాను. దాంట్లో ఉండుండొచ్చు, అంటే చదవలేదు అక్కడ, బట్ దేర్ కమ్స్ అక్కడి నుంచి చదివాను. సాల్వేషన్ అనేది ఒక్కొక్కసారి వస్తుంటుంది, ఒకసారి పోతుంది. మోక్షం, సాల్వేషన్ అంటే మోక్షం లాంటిది అని అందరూ చూసాం మనం అంతే. బట్ దేర్ కమ్స్ ఎ పాయింట్ వెన్ యువర్ పార్ట్నర్ బిలీవ్స్ అని. చదవాలా సార్? లక్ష్మయ్య గారు చదువుతారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. But there comes a point when your partner behaves in ways that fail to meet your needs, or rather those of your ego. The feelings of fear, pain, and lack that are an intrinsic part of egoic consciousness but had been covered up by the love relationship now resurface. Just as with every other addiction, you are on a high when the drug is available, but invariably there comes a time when the drug no longer works for you. When those painful feelings reappear, you feel them even more strongly than before, and what is more, you know, perceive your partner as the cause of those feelings. This means that you project them outward and attack the other with all the savage violence that is part of your pain. These attacks may awaken the partner's own pain, and he or she may counter your attack. At this point, the ego is still unconsciously hoping that its attack or its attempts at manipulation will be sufficient punishment to induce your partner to change their behavior so that it can use them again as a cover up for your pain.
ఓకే. సో ఇక్కడ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రేమలో పడి వాళ్ళతోని మునిగిపోతామో, ఎప్పుడైతే మనకు ఇంకా వేరేవి కనిపించినంత అడిక్ట్ అయిపోతామో, అంత వాళ్ళతో అంత అటాచ్మెంట్ అయిపోతుందో, okay, but there comes a point when your partner behaves in ways that fail to meet your needs or rather those of your ego. So సో ప్రతి కాయిన్‌కి 2 సైడ్‌లు ఉన్నట్టుగా ఈ రిలేషన్‌షిప్‌లో ఎట్లా ఉంటదంటే అంటే రెగ్యులర్ కామన్‌గా చూసుకున్న రిలేషన్స్‌లో ఎట్లుంటదంటే రాను రాను ఆఫ్టర్ మంచి లవ్ సీన్స్ ఒక 1, 2 ఇయర్స్ ఆర్ రాదర్ ఒకానొక పీక్ టైమ్ గడిచిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రియల్ లైఫ్‌కి వస్తుంటారో అంటే ఆ కాన్షియస్‌లో ఆ మత్తులో ఉండి ఆ తర్వాత రియలిస్టిక్‌గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ ప్రేమ సరిపోదన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుందో, అప్పుడు ఈ మన మన కోరికలు ఇవన్నీ బయట పడుతూ ఉంటాయి. అంటే మన లోపల దాగి ఉన్న ఏదన్నా ట్రామా టైప్ కానీ, ఏదైనా బాధలు కానీ అవన్నీ బయట పడుతుంటాయి. ఎప్పుడంటే అపోజిట్ పర్సన్స్ ఆర్ మేబీ మనము ఒక పీక్ రిలేషన్‌షిప్ దాకా వెళ్ళిన తర్వాత వెన్ వి సీ ద రియలిస్టిక్ పర్సన్స్ ఐడియాలజీ అంటే వాళ్ళ రియల్‌గా బయటకు కనిపించే ఒక సిట్యుయేషన్‌లో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇద్దరు లవర్స్ మధ్యలో హీరో, హీరోయిన్ మధ్యలో ఎప్పుడైతే ఒక స్టేజ్‌కి వెళ్ళిపోతుందో తను డాన్స్ చేస్తుంటే తినకు నచ్చట్లేదు. బికాజ్ అందరూ తనని చూస్తున్నారనేసి. ఆర్ తను అనుకున్నట్టుగా తను బిహేవ్ చేయట్లేదు కాబట్టి, అప్పుడు తన ఈగో అనేది బయటకొస్తుంది. ఎక్కడ తను ఆహ్, ఆహ్, లో అంటే ఎక్కడైతే తను ల్యాక్ అవుతున్నాడు. అంటే ఎక్కడైతే తన లోటుపాట్లు ఎక్కడున్నాయో తను బయట పెడుతున్నాడు. షోయింగ్ తన అంతా బయటకు చూపిస్తున్నాడు. ఎవరి పైన? ఆపోజిట్ పర్సన్ పైన. ద ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్, పెయిన్ అండ్ ల్యాక్ that are an instinctive part of egoistic consciousness but had been covered up by the love relationship now resurface. సో ఇవన్నీ ఆల్రెడీ తన మైండ్‌లో, తన బాడీలో ఆల్రెడీ ఎప్పటినుంచో డిఫాల్ట్‌గా ఉన్నవి ఈ ప్రేమ వల్ల, ఈ అటాచ్‌మెంట్ వల్ల, ఈ అట్రాక్షన్ వల్ల ఇన్ని రోజులు కప్పిబడి ఉన్నాయన్నమాట. కొత్తగా లవ్‌లో ఉన్నప్పుడు టైం తెలియక వాళ్ళతోని మాటల్లో పడిపోయి సంథింగ్ ఆ మాయలో పడిపోయి మనకు టైం గడిచిపోతుంది. బట్ రాను రాను ఆహ్, ముందు చూస్తూ ఉంటే ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ ఆహ్, ఒక పీక్ స్టేజ్ ఎళ్ళిన తర్వాత ఇవన్నీ ఈ కప్పి ఉంచినయన్నీ బయటపడుతున్నాయి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు కొంచెం మనకు అనుగుణంగా ఉండలేకపోయినప్పుడు, మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా ప్రవర్తించినప్పుడు బిహేవియర్‌లో డిఫరెన్స్ అనిపించినప్పుడు, మన లోపల దాగున్న ఈ బాధ, కోపం, భయం, ఈగో అంతా బయటపడుతుంది. అసూయ అట్లాంటివన్నీ బయటపడుతుంటాయి. అంటే ఆల్రెడీ మనకివన్నీ మనము ఇన్‌బిల్ట్‌లో ఉన్నాం. అంటే మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం కావచ్చు, విన్న విషయాలు కావచ్చు, చూసినవి ఏదన్నా ఇవన్నీ మన బిహేవియర్‌లో ప్యాటర్న్. మనం ఊరికేనే పెద్దగా కాము కదా! అంటే కొన్ని హాబిట్స్ అవుతూ ఉంటాయి. ఆహ్, కొన్ని ప్యాటర్న్స్ ఫార్మ్ అయితా ఉంటాయి మన బిహేవియర్‌లో. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ బిహేవియర్ మనకు రాదు కదా! సో, మన చుట్టుపక్కల లైక్ మనకు సంబంధించిన ఫుడ్ గానీ, మనకు సంబంధించిన వ్యవహారాలు గానీ, కస్టమ్స్ గానీ, రిలీజియస్ కానీ వాటితోనే మనం పెరుగుతుంటాం కాబట్టి, అవే మనకు అలవాటులో ఉండి మనకు డిఫాల్ట్‌గా అవి ఉండిపోతాయి. అదే ఒక వ్యతిరేకంగా ఆర్ మేబీ దానికంటే డిఫరెంట్‌గా వేరే చూసేసరికి కొత్తగా కనిపించొచ్చు, యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు ఆర్ మనం దాన్ని ద్వేషించే పరిస్థితి రావచ్చు. సో, ఎప్పుడైతే ఇట్లాంటియన్నీ కప్పబడి ఉండి బయటకొచ్చిన రోజుంటదో, ఆ రోజు ఈ అపోజిట్ పర్సన్ ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ గాని, మనకు వాళ్ళ పైన కోపం కనిపిస్తూ ఉంటుందనమాట. మన లోపల ఉన్న బాధ బయటకు వాళ్ళ పైన చూపెట్టే టైం వచ్చేస్తుందనమాట. జస్ట్ యాస్ విత్ ఎవ్రీ అదర్ అడిక్షన్, యూ ఆర్ ఆన్ ఎ హై వెన్ ద డ్రగ్ ఈస్ అవైలబుల్, బట్ ఇన్‌వేరియబుల్లీ దేర్ కమ్స్ ఎ టైమ్ ఎప్పుడైతే డ్రగ్ ఓ ఓ మనకు పర్టిక్యులర్ ఆ మత్తు లోపలున్నప్పుడు అంటే లైక్ ప్రేమ లాంటిది లోపలున్నప్పుడు ఇన్ని రోజులు అవన్నీ కనిపించలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా అది ఫేడ్ అవుతూ ఉందో ఆర్ అది పని చేస్తలేదని అనిపించిన టైంకి ఇవన్నీ బయటకొస్తూ ఉంటాయన్నమాట.
ఆ డ్రగ్ పనిచేయకపోతే ఇప్పుడు నార్మల్గా డ్రగ్ అడిక్ట్స్కి కానీ మత్తులో ఉండిపోయే వాళ్ళకి కానీ ఆ టైంకి ఆ మత్తు పడకపోతే ఆ శరీరంలో ఇట్లాంటి లైక్ బాడీ కానీ మైండ్ కానీ పనిచేయవు. సేమ్ థింగ్ అట్లాగే మనకు కావలసినట్టుగా ఎదుటి వాళ్ళు బిహేవియర్లో డిఫరెన్స్ వస్తే వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తే మనకు నచ్చినట్టుగా స్పెషల్లీ మన మన బిహేవియర్ కాబట్టి మనకు నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయలేని నాడు మనకు అట్లాంటివన్నీ బయటకు వస్తాయంట. అప్పుడు మనకి ఎట్లాంటి వాళ్ళు చూపెట్టే ప్రేమ కూడా కనిపించదు. ఆ ద- ఎందుకంటే మనము ఆల్రెడీ ఆ డిఫాల్ట్గా మన లోపల ఆ ఈగో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ కంటే ఆ టైం దాటిన తర్వాత వాళ్ళు చేసే తప్పులే కనిపిస్తాయి. ఆర్ వాళ్ళ దగ్గర ఏదో వెతుకుతూ ఉంటాం మనం. ఇది తప్పు, అది తప్పు అనుకుంటూ చిన్న చిన్న పాయింట్స్ పైన గొడవలకు దిగిపోవడం జరుగుతూ ఉంటదనమాట. When those painful feelings reappear, you feel them sorry, you feel them even more strongly than before. And what is more, you now perceive your partner as a cause of those feelings. So, uh, ఇవి ఇట్లాంటివన్నీ ఎదుర్కొన్నప్పుడు ఏమనుకుంటామంటే బికాస్ ఆఫ్ నీ వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న ధోరణికి వెళ్ళిపోతామన్నమాట. ఇది మన దాంట్లో దాగి ఉన్న కోపాలు భయాలు బయటకు వస్తున్నాయని తెలుసుకో నీ వల్ల అంటే ఎదుటి వాడి వల్లనే మనం ఇట్లాంటి బాధలు అనుభవిస్తున్నాం అనేసి మనం ఆ, వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. నీ వల్ల నాకు కష్టం వచ్చింది ఆర్ నీ వల్ల ఆ, ఇంత ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళని ప్రతి పాయింట్లో మనల్ని బ్లేమ్ చేయకుండా బ్లేమ్ చేయడానికి అంటే వాళ్ళని కారణంగా చూపిస్తూ ఉంటాం అనమాట. మనకు వచ్చిన ఎట్లాంటి ప్రాబ్లంకి కూడా నువ్వే కారణం అన్నట్టుగా చూపిస్తూ ఉంటాం. దిస్ మీన్స్ దట్ you project them outward and attack the other with all the savage violence that is part of your pain. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లంకి నువ్వే కారణం కాబట్టి నీకు దీనికి పనిష్మెంట్ దొరకాలి అన్నట్టుగా వాళ్ళపైన అరవడము, లేకపోతే చేయి చేసుకోవడము, లేకపోతే వ్యతిరేకంగా ఏమన్నా అంటే మాట్లాడకుండా చూపెట్టడము, కోపంగా బిహేవ్ చేయడము అనేది మనం చూపిస్తూ ఉంటాం అనమాట. బట్ అది ఆ కోపము, ద్వేషము, ఆ ఈగో, ఆ భయం అనేది ఆల్రెడీ మనలో ఉందనేసి మనం గుర్తించము. జస్ట్ ఆ సిచ్యువేషన్‌ని బయట బయట వాళ్ళ పైన తోసేసి మనం అటాక్ చేస్తూ ఉంటామనమాట. దిస్ అటాక్ మే అవేకెన్ ద పార్ట్నర్స్ ఓన్ పెయిన్ అండ్ హీ ఆర్ షీ మే కౌంటర్ అటాక్ యూ. ఓకే. ఇట్లా మనం చేసినప్పుడు ఆబ్వియస్‌గా మన కోపాన్ని, ద్వేషాన్ని ఎదుటివారు ఎందుకు ప్రేమగా తీసుకుంటారు? ఆహ్, వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ ఉద్దేశాలుంటాయి. సో, వాళ్ళకది నచ్చని నాడు వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ అటాక్ చేస్తారనమాట. ఊరికే మనము ఎంతసేపు వాళ్ళ పైన అరవడము, కోపంగా చూపెట్టడము ఆర్ నువ్వే తప్పని వేలెత్తి చూపడం వల్ల వాళ్ళెందుకు అక్కడే వాళ్ళ తప్పు లేకున్నా మన బిహేవియరల్ ప్యాటర్న్ వల్ల మనం వాళ్ళు తప్పు పడుతున్నాం గానీ, యాక్చువల్‌గా చూస్తే తప్పు లేనప్పుడు వాళ్ళు కూడా మన పైన కౌంటర్ అటాక్ చేస్తారు. అంటే కౌంటర్ అటాక్ అంటే మళ్ళీ ఆహ్, వాళ్ళు ఉల్టా మన పైన చెప్పొచ్చు ఇట్లా. అంటే లేదు లేదు ఇది తప్పు. నువ్వు నువ్వు చేసేది తప్పు అనేసి గట్టిగా మాట్లాడడం గానీ, లేతే మనం ఒకవేళ చేయి చేసుకుంటే వాళ్ళు కూడా చేయి చేసుకోవడం గానీ, అరిస్తే వాళ్ళు కూడా రిటర్న్‌లో అరవడం కానీ సంథింగ్ అట్లా అటాక్ చేస్తూ ఉంటారు. సో, ఇట్లా డ్యూయల్‌గా మీరు, నేను, నేను, మీరు అనుకుంటూ చేస్తూ ఉండడం వల్ల రిలేషన్‌షిప్ ఇంకా ఆహ్, బాగా మసకబారిపోతుందనమాట. At this point, the ego is still unconsciously hoping that its attack or its attempts at manipulation will be sufficient punishment. ఓకే. ఇట్లా చేయడం వల్ల మనకేమనిపిస్తుందంటే, నేను ఇట్లా కోప్పడ్డాను ఆర్ అరిచాను ఆర్ కొట్టాను. దీనివల్ల ఏమవుతుందంటే, నా ఎదుటి వాళ్ళు నా కంట్రోల్‌కొచ్చేసి నా మాట వింటారు అన్న ఉద్దేశంలో మనం దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటామనమాట. కానీ ఇది నా హ్యాబిటు. ఇది నా లోపల దాగి ఉన్న నా భయాలు, కోపాలని మనము గుర్తించకపోవడం వల్ల ఆ రిలేషన్ అనేది పాడవుతూ ఉంటుంది. ఆర్ అసలు ఆ రిలేషన్‌కి ఎట్లాంటి ఒక ఉనికి ఉండదనమాట. ఇక రిలేషన్‌షిప్ అనేది ఆహ్, కనుమరుగైపోతూ ఉంటది. ఇద్దరి మధ్యల ఇక ఆ ద్వేషాలు, కోపాలే కనిపిస్తాయి తప్ప ప్రేమ ఎక్కడా కనిపించదు. యాహ్! సార్. హలో!
సార్ మ్యూట్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఆ లవ్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆ అవసరం తీరిపోయిన తర్వాత మనలో ఉన్న ఆ అసలు వ్యక్తిత్వం బయటకు వచ్చినప్పుడు ఈ భయపెట్టడం, తర్వాత వైలెన్స్ ఇవన్నీ జరిగినప్పుడు, ఎందుకంటే నా ఒకటి ఈగో సాటిస్ఫాక్షన్, అవతల వాళ్ళ ఈగోని రెచ్చగొట్టడం, తర్వాత భయపడిపోయి నా దారిలోకి వస్తారు, మళ్ళీ నాతోనే ఉంటారులే అనేటువంటి ఒక నమ్మకం, ఇట్లాంటివన్నీ ఈ దానికి దారి తీస్తాయి అన్నమాట. అది యా. Every addiction arises from an unconscious refusal to face and move through your own pain. Every addiction starts with pain and ends with pain. Whatever the substance you are addicted to, alcohol, food, legal or illegal drugs, or a person, you are using something or somebody to cover up your pain. That is why, after the initial Euphoria. euphoria passed, there is so much unhappiness, so much pain in intimate relationships. They don't cause pain and unhappiness. They bring out the pain and unhappiness that is already in you. Every addiction does that. Every addiction reaches a point where it does not work for you anymore, and then you feel the pain more intensely than ever. Every addiction arises from an unconscious refusal to face and move through your own pain. సో ఈ మత్తు ఏదైతే మనం దానికి అలవాటు పడిపోయి ఉంటామో, ఏదైతే హ్యాబిట్ వచ్చేసి రాను రాను అడిక్షన్గా మారిపోతుందో, అంటే చిన్న అలవాటు మనకు అది రాను రాను మత్తుగా అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ అడిక్షన్ అరైజెస్ ఫ్రమ్ అన్ అన్కాన్షియస్ రిఫ్యూజల్ టు ఫేస్ అండ్ మూవ్ త్రూ యువర్ ఓన్ పెయిన్. ఈ అడిక్షన్ ఏమవుతుందంటే రాను రాను మన లోపల దాగి ఉన్న బాధల్ని, కోపాలని ఆర్ మన ఓన్ నెగిటివ్నెస్ని కప్పేస్తూ ఉంటుంది ఈ మత్తు అనేది. ఎట్లాగైతే మనము ఫేస్ చేసే ఏదన్నా, ఇప్పుడు మన లైఫ్లో కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఆ టైంకి మనము ఏదో వేరే అప్లికేషన్ పెట్టుకుంటాం. లైక్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు, బాగా ఫుడ్ తినేస్తారు, టీవీ ముందర కూర్చొని నాకు అసలు స్ట్రెస్ లేనట్టుగా, అంటే ఆ టైంని పాస్ చేయడానికి టీవీ చూస్తుంటారు, ఒక మూవీ చూస్తుంటారు, వాళ్ళు బయట షాపింగ్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలియకుండానే ఆ బాధని ఎట్లా సాల్వ్ చేయాలని ఉద్దేశంతో కాకుండా తప్పించుకోవడానికి మాత్రం దాన్ని వాళ్ళు ఆ అడిక్షన్కి బలవుతూ ఉంటారనమాట. సో బాధని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న దారి యూజ్ చేసేది ఈ అడిక్షన్ అన్నమాట, ఆ మత్తులోకి పోవడం. ఎవ్రీ అడిక్షన్ స్టార్ట్స్ విత్ పెయిన్ అండ్ ఎండ్స్ అప్ విత్ పెయిన్. సో ఒక అంటే ఇది చెప్పేది ఏంటంటే, ఈ మత్తు అనేది మీరు కొన్ని రోజులు తీసుకుంటే మనకి, అంటే మనము ఆ బాధను తప్పించుకోవడానికి మనము వెళ్ళిపోతున్నాము, కానీ అంటే వేరే దారి చూసుకుంటున్నాం, మత్తులోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ మత్తు దిగిన తర్వాత బాధ పోతుందా అంటే పోదు, మళ్ళీ ఆ బాధ కనిపిస్తుంటుంది. సో ఇది కవరప్ చేయడానికి మట్టుకి మనం దాన్ని మత్తులోకి వెళ్ళిపోతున్నాం తప్ప దాన్ని సాల్వ్ చేసే ఉద్దేశంతోనే వెళ్ళట్లేదు. అంటే మనం నవ్వులో ఉండట్లేదు అనమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి, ఆ ఛాలెంజ్ మీరు ఫేస్ చేయాలి, ఆ ఉన్న బాధల నుంచి మీరు బయటపడాలి, ఆర్ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలగాలనేది మన ప్రజెంట్, మన నవ్వు, ఇప్పుడున్న పరిస్థితి ఆర్ ఈ టైంలో చేయగలిగిన పని. బట్ దాన్ని మనం తప్పించడానికి మనం చేసే డిఫరెంట్ పనులన్నీ మనం మత్తులోకి పోయి చేయడం అనమాట. వేర్ అగైన్ ఈ మత్తు దిగిన నాడు ఆ కష్టాలు, ఆ బాధలు అనేవి మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోవు అవి.
సో అంటిల్ అన్లెస్ మనం వచ్చిన ఛాలెంజెస్ని ఫేస్ చేసి దానికి ఏదో ఆల్టర్నేట్ చూపించడం, లేకపోతే దాన్ని సాల్వ్ చేయడము, దానికి మనము లొంగిపోవడము చెయ్యకున్నాడు, మనకు ఆ బాధలు మళ్ళీ తలెత్తుతూ ఉంటాయి. అందుకే మన మైండ్ ఒకవేళ ప్రీవియస్గా మన పాతవి తవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే అప్పటి బాధలు మిగిల్చిన ఆ ఘాట్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు. అప్పుడు అలా చేయకపోయి చేసేది ఉండే అన్నట్టుగా. బికాస్ ఆ టైంకి మనం అలా చేయలేదు, ఏం చేయలేదు అనమాట. వదిలేసి వచ్చినాము, లేకపోతే దాన్ని కంప్లీట్ చేయకుండా ఆ టైంకి అక్కడ మనం ఉండలేకుండా దాన్ని తప్పించుకొని వచ్చినాడు మనకి ఇలాంటి బాధలు కలుగుతూ ఉంటాయన్నమాట. Whatever the substance you are addicted to, alcohol, food, legal or illegal drugs, or a person, you are using something or somebody to cover up your pain. సో ఏదైనా అలవాటు కావచ్చు, ఇప్పుడు అనుకున్నట్టు ఫుడ్ కావచ్చు, లీగల్ ఆర్ ఇల్లీగల్ డ్రగ్స్, మనం తాగడానికి బానిస కావచ్చు, డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, ఒక ఒక పర్సన్తో ప్రేమలో పడి మిగతా అవన్నీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక లవ్ స్టోరీలో అవన్నీ కప్పి ఉంచినట్టు, ఒక టైం వచ్చినప్పుడు అన్ని బయటకు పడినట్టు, లైక్ ఆ మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోపాలు, ద్వేషాలు, ఆ ఈగో అంతా బయటకు చూపించినట్టు. సో దీనికి ఏదన్నా దారి తీసుకోవచ్చు మనం. ఫుడ్ అనే కాదు, ఆల్కహాల్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు, ఆర్ షాపింగ్కి వెళ్ళిపోవచ్చు, జస్ట్ టైం పాస్ చేయవచ్చు, టీవీ చూడొచ్చు, ఎనీథింగ్. దేనికోసము? ఆ బాధని కప్పిపుచ్చుకోవడానికి తప్ప ఆ బాధను తీసేయడానికి మాత్రం కాదు. దట్ ఈస్ వై ఆఫ్టర్ ద ఇనిషియల్ euphoria has passed, there is so much unhappiness, so much pain in intimate relationships. సో ఈ యుఫోరియా ఈజ్ నథింగ్ బట్ ఒకానొక టైంకి మనం చాలా హ్యాపీగా, అరే అంటే ఏమనొచ్చు దాన్ని, యుఫోరియా అంటే ఆ, ఈ ప్రపంచం అంతా నా చేతిలోనే ఉంది అన్నట్టుగా ఆ టైం గడపడము, హుర్రే అని ఒక మూమెంట్ అన్నమాట మన లైఫ్లో. అరే అసలు ఇంత కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందా లైఫ్లో అన్నంత అడిక్షన్లో మనం మత్తులో పడిపోయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. అసలు అది తెలియదు, కన్ను మీద కానరు అన్నట్టుగా, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఏం జరుగుతుందో కూడా అవసరం లేనంత హ్యాపీనెస్ లా ఉంటారు వాళ్ళు. వేరేవి ఏం కనిపించవు. సో అది ఆ, అయిపోయిన తర్వాత, అంటే ఆ సిచ్యువేషన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గడిచిన తర్వాత, మెల్లిమెల్లి అది అయిపోయిన తర్వాత, దెర్ ఈస్ సో మచ్ అన్హ్యాపీనెస్. ఇంకా ఆ బాధ ఇంకా కొంచెం రెట్టింపే అవుతుంది, ఆర్ ఇంకెక్కువనే కనిపిస్తుంది తప్ప మనకు దాంట్లో ఆ, తగ్గిపోయేదంటూ ఏం లేదు. అంటే ఆ బాధ మనం కప్పిపుచ్చుకోవడానికి ఆ వ్యసనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఉన్న స్టేజ్లో మనకి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైంకి ఆ పర్టికులర్ టైంలో మనకి ఇంకా వేరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాత బర్డెన్ ఉంటుంది, ప్లస్ కొత్తవి కూడా ఫేస్ చేయాల్సిన టైం వస్తుంది. సో మల్టిపుల్ టాస్క్స్ ఒక్కసారి వచ్చేసరికి మన మైండ్ ఉక్కిరిబిక్కిరైపోతుంది అనమాట. మనం తట్టుకోలేకపోతాము, ఆర్ చేయలేకపోతాము, ఆర్ హ్యాండిల్ చేయనంత సిచ్యువేషన్ అవుతుంది. ఎకనామికల్ అంటే డబ్బుల విషయంలో కానీ, పరిస్థితుల విషయంలో కానీ, ఎనీథింగ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేనంత పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో దే డు నాట్ కాస్ పెయిన్ అండ్ హ్యాపీనెస్, దే బ్రింగ్ అవుట్ ద పెయిన్ అండ్ అన్హ్యాపీనెస్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూ. సో అది మళ్ళీ కొత్తగా ఏం మీకు బాధ అది కనిపించట్లేదు. ఆల్రెడీ మీలో దాగి ఉన్న అప్పట్లో జరిగిన ఆ, బాధ, వ్యతిరేకతనమే మళ్ళీ మీకు ఇప్పుడు కనిపిస్తుంది తప్ప మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు బాధ కలిగించట్లేదు. మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, మీకున్న ప్రీవియస్ బాధలు మీలో కప్పిపుచ్చడం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ని మళ్ళీ బాధగానే కన్వర్ట్ అవుతుంది తప్ప కొత్తగా ఎందుకంటే మనం ప్రజెంట్లో ఉంటే కొత్త సిచ్యువేషన్ని కొత్తగా చూసినాడు, ఖచ్చితంగా అది మనకు ఒక కొత్త గుణపాఠం నేర్పిస్తుంది, ఆర్ కొత్త ఛాలెంజ్ కనిపిస్తుంది, ఆర్ కొత్త వే ఆఫ్ లైఫ్ కనిపిస్తుంది. బట్ బికాస్ మనము ప్రీవియస్ బర్డన్స్ మోస్తున్నాం కాబట్టి ఉన్న సిచ్యువేషన్ని కూడా పాడు చేసుకునే సెటప్ మనం చేసుకుంటాం అనమాట. బికాస్ మన మైండ్ ఆల్రెడీ దాంట్లోనే కూరుకుపోయి ఉంది. ది బ్రింగ్ అవుట్
the pain and unhappiness that is already in you. ఎవ్రీ అడిక్షన్ డస్ దట్. సో ప్రతి ఒక్క అలవాటు, ప్రతి ఒక్క మత్తు పదార్థము మీకు ఇట్లాంటి రిజల్టే ఇస్తుంది. ఎట్లాంటి మత్తు పదార్థాన్ని వాడి మీరు అంటే ఎట్లాంటి ఆల్టర్నేట్ యూస్ చేసుకుని ఎట్లాంటి అడిక్షన్కి మీరు గురైనా సరే ఎట్ లాస్ట్ ఇదే మీకు మిగులుస్తుంది అనమాట. ఎవ్రీ అడిక్షన్ రీచెస్ అ పాయింట్ where it does not work for you anymore, and then you feel the pain more intensely than ever. సో మీరు ఎలాంటి మత్తు యూజ్ చేసుకున్నా, ఎట్లాంటి ఆల్టర్నేట్ దానికి వెతికి దాన్ని కవరప్ చేయడానికి చూసినా రాను రాను దాని ఇంటెన్సిటీ అంటే దాని ఇంకా లోపల దాంట్లో దాగి ఉన్న అంటే దానివల్ల వచ్చే బాధ ఇంకెక్కువనే అవుతుంది తప్ప తగ్గడం మాత్రం జరగదు. ఆర్ ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంకెక్కువ కష్టాలు కానీ ఇంకెక్కువ బాధలు కానీ అనుభవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజెంట్లో ఉండి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసినాడు, మన ఉనికిని చూపించినాడు ఆర్ ఉనికి తెలుసుకున్నాడు, ఆ సిచ్యువేషన్ ఆ ప్రజెంట్లో ఉన్ననాడు మనకు హ్యాపీ లైఫ్ చూడగలుగుతాం ఆర్ ఇది ఒకటి నేర్చుకుంటాం. అంతే తప్ప బాధ మాత్రం ఉండదు మనకి. సార్ అయిపోయింది. కంటిన్యూ. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ వన్ రీజన్. ఓకే, కంటిన్యూ చేద్దామా సార్? కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఏం లేదు. దిస్ ఇస్ వన్ రీజన్ వై మోస్ట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ట్రైంగ్. ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి? ఏమిటా అదే చెప్పుకుంటున్నాము, సేమ్ థింగ్. ఇది కంప్లీట్ చేసే ప్రవీణ తర్వాత. ఇట్లా ఏముంది అట్లేం లేదు. శ్రీలక్ష్మి మేడం. This is one reason why most people are always trying to escape from the present moment and are seeking some kind of salvation in the future. The first thing that they might encounter if they focused their attention on the now is their own pain, and this is what they fear. If they only know how easy it is to access in the now, the power of presence that dissolves the past and its pain, the reality and dissolves the illusion. If they only knew how close they are to their own reality, how close to God. ఇప్పుడు చెప్పుకున్నట్టే ప్రజెంట్లో ఉండకపోవడం వల్ల మనకు ఇట్లాంటి బాధలన్నీ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే జమ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ప్రజెంట్ వచ్చిన మూమెంట్లో ఉన్న బాధని మనం ఫేస్ చేయకుండా, వచ్చిన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోకుండా తప్పించేసి దాన్ని పక్కకు జరిపేసి ఇంకో ఆల్టర్నేట్ మనకి ఈజీ వేని చూసుకోవడం. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది ఆర్ ఏదైనా పని వచ్చింది, ఆ పని మనం చెయ్యన్నాడు అంటే నాకు ఇది రాదు కాబట్టి దాన్ని వదిలేయలేము. బికాస్ ఆ పని మన కోసమే వచ్చింది కాబట్టి ఐదర్ అది మనం చెయ్యాలి, లేకపోతే దానికి ఆల్టర్నేట్ అనేది చూడాలి. కానీ దాన్ని తప్పించే ప్రయత్నం చేయొద్దు, దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయాలి. ఛాలెంజ్ ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేస్తారా, లేకపోతే దానికి ఏదైనా ఆల్టర్నేట్ చూస్తారా, లేకపోతే దానికి తప్పక దాన్ని అంటే దాన్ని చేసే ఎంత కష్టమైనా దాన్ని చేయాలి అనేసి దాన్ని పూనుకుంటారా అనేది మన దగ్గర ఉన్న ఆప్షన్స్. అంతే తప్ప దాన్ని వదిలేసి వెళ్తే తప్పదు. బికాస్ అది మీకోసమే వచ్చింది కాబట్టి, అది మీదే కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీది. సో దాన్ని తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. చేసినాడు అది మనకి బాధగా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. This is one of the reason why most people are always trying to escape from the present moment and are seeking some kind of salvation in the future. Sorry. మనం ఎట్లాగైతే రేపు పొద్దున్న నాకు ఇది వస్తే సంతోషంగా ఉంటాను, ఇది వస్తే నాకు ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, ఈ కార్ కొంటే, ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఒక కార్ ఉంది, ఈ అంటే కార్ లేని రోజు ఏమనుకుంటామంటే మనకు 4 వీలర్ ఉండాలి, ఒక కార్ ఉండాలి, బాగుంటుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, రావచ్చు, తిరగవచ్చు, పోవచ్చు, ఇది చేసుకుంటాము కొనుక్కొని. ఓకే, కొనుక్కున్న తర్వాత దానికంటే మంచి ఒకవేళ మన మైండ్ అనేది వెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైయింగ్, నా కార్తో నేను సాటిస్ఫై పొందలేనాడు
ఆర్ దానిపైన మోజు తీరిపోయినాడు. లైక్ నాకు ఈ వెహికల్ కంటే ఆ వెహికల్ చాలా బాగా నచ్చుతుంది. ఆ, దీనికంటే అది కాస్ట్లీ ఉన్నా సరే చూడడానికి చాలా బాగుంది, రిలాక్స్గా ఉంది ఇంకెక్కువ కార్లో అన్నట్టు. అంటే మన దగ్గర ఉన్న దానికి తృప్తి పడకుండా ఇంకా వచ్చే దాంట్లో ఎక్కువ తృప్తి ఉంటుంది అని వెతకడంలో మనకు ఈ ఫ్యూచర్లో, అంటే ఇంకా మన ప్రజెంట్ని మనం ఆ, తెలుసుకోకుండా, ఓకే అవి డ్రీమ్స్, అది ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది, చేసుకోవాలి, దానికి ప్రయత్నం చేయాలి. బట్ వెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ థింగ్, ఇప్పుడున్న కార్తో మనం సంతోషంగా లేకుండా ఇది బాగలేదు నాకు అదే కావాలి అదే కావాలి అంటూ ఉంటే దీనిపైన లైక్ మనము ఇప్పుడు మనము చూసుకుంటాం కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టుగా మనం ఈ కార్తో మనం రియల్గా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. దానిపైన ఇష్టం లేకుండా దానికి ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో. అంటే ఈ నెగిటివ్నెస్ అనేది, దో అదొక మెటీరియల్ అయినా సరే, అదొక మెటీరియలిస్టిక్ థింగ్ అయినా సరే, అది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మన మైండ్ అక్కడ వర్క్ చేస్తుంది, బికాస్ దాన్ని మనం ద్వేషిస్తున్నాం కాబట్టి. అండ్ మన ఫ్యూచర్లో, అంటే ఆ కార్లో, పక్కింటి వాళ్ళ కార్లో, ఎదురింటి వాళ్ళ కార్లో, వేరే కార్లో మనకు మోజు పెరిగింది ఆర్ దానిపైన కోరిక ఉండడం వల్ల, అది నేను తెచ్చుకున్నాడు సంతోషంగా ఉంటాను, అది కొనుక్కున్నాడు దాంట్లో కూర్చొని డ్రైవ్ చేసినాడు బాగుంటాను అంటే మన సంతోషాన్ని మనం ఫ్యూచర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ప్రజెంట్ మూమెంట్ని మనం మిస్ చేసుకుంటున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న టైంకి మనకు ఈ కార్ అనేది మన పనులు ఫుల్ఫిల్ చేస్తుంది, మన కోరికలను తీరుస్తుంది, వెళ్ళి రావడానికి మనకు వీలవుతుంది అన్న ఉద్దేశం లేకుండా వేరే దానిపైన మన మైండ్ పెట్టడం వల్ల, ఆ, వేరేది రావడం వల్ల, మనకు ఆ కోరిక తీరుతుంది అనడం వల్ల మన ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండలేకపోతున్నాం. సో ఆ ఫ్యూచర్ సాల్వేషన్, అంటే ఫ్యూచర్లో నా సక్సెస్ ఉంది, ఫ్యూచర్లో నా హ్యాపీనెస్ ఉంది అని మనం పెండింగ్ పెడుతూ ఉన్నాం అనమాట, ప్రజెంట్లో ఉండకుండా. ద ఫస్ట్ థింగ్ దాట్ దే మైట్ ఎన్కౌంటర్ ఇఫ్ దే ఫోకస్ దేర్ అటెన్షన్ ఆన్ ద నౌ ఈజ్ దేర్ ఓన్ పెయిన్, అండ్ దట్ ఈస్ వై, అండ్ దట్ ఈస్ వాట్ దే ఫియర్. ఓకే, ప్రజెంట్లో పెడితే ప్రజెంట్లో ఉన్న బాధల్ని వాళ్ళు అనుభవించలేని పరిస్థితి, అంటే వాళ్ళ ఎకనామిక్ ఉన్న ఖర్చులు హ్యాండిల్ చేయలేనాడు కానీ, ఉన్న ఛాలెంజ్, ఉన్న కష్టాన్ని అనుభవించలేకపోవడం, అంటే అంత కెపాసిటీ లేకపోవడం వల్ల మేబీ, ఆర్ అది తట్టుకోకపోవడం. ఇప్పుడు ఆ, మన మనము పెట్టిన ఎలక్ట్రిసిటీ, అంటే లైక్ మనము ఏసీ, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో సపోజ్ మనం ఏసీ యూజ్ చేసుకుంటాం, దానికి తగ్గట్టే దాని బిల్ వస్తుంది, దానికి తగ్గట్టే ఆ బిల్ పేమెంట్ మనం చెయ్యాలి. మన దగ్గర ఏసీ ఉంది, మనం వాడుతున్నామంటే దాని తగ్గట్టే మన ఖర్చులు కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఎట్ ద డే ఆఫ్ మన ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే నాడు నేను కట్టను అంటే, ఆ సిచ్యువేషన్ మనం ఎదుర్కోము అంటే, ఇక ముందు రాబోయే కాలంలో మనకి ఏసీ ఉండదు, కరెంట్ ఉండదు, ఖచ్చితంగా చలి, అంటే మనం ఆ వేడిని అంటే ఒప్పుకోవాల్సి వస్తుంది, వేడి అనుభవించాల్సి వస్తుంది, ఆ బాధ ఉంటుంది. సో సిచ్యువేషన్ని వెన్ యు ఆర్ మనము ఎప్పుడైతే అనుభవించినాడు, or ఎప్పుడైతే ఫేస్ చేసినాడు, ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేయగలిగితే, అంటే ఆ బిల్ని పే చేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెన్ యూ విల్ ఫీల్ బెటర్ ఇన్ ద ఏసీ అగైన్. బట్ వెన్ యూ ఎస్కేప్ టు, మనం ఎప్పుడైతే దాన్ని తప్పించుకోవాలనుకుంటామో, ఇది చిన్న బిల్ గురించి అని కాదు, చాలా సిచ్యువేషన్స్ మన లైఫ్లో వస్తుంటాయి, ఎవరెవరి సిచ్యువేషన్స్ వాళ్ళకి, ఎవరి పరిస్థితులు వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొన్నాడు, దాని తర్వాత వచ్చే పరిణామాలకి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఆర్ ఇంకా డబుల్ కావచ్చు, చెప్పలేము. సో ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎస్కేప్ చేయడంలో ఎలాంటి తెలివితనం లేదన్నమాట, అది తెలివితక్కువతనం. సో ఖచ్చితంగా మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండడం నేర్చుకోవాలి, దాన్ని ఫేస్ చేయడం అనేది నేర్చుకోవాలి. If they only knew how easy it is to access in the now, the power of presence that dissolves the past and its pain. సో ఎవరికైతే ప్రస్తుతాన్ని జయించే, ఆర్ ప్రస్తుతాన్ని ఫేస్ చేసే, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసే మనస్తత్వం కానీ, కెపాసిటీ కానీ, మైండ్ సెట్ కానీ ఉన్నవాళ్ళు,
వాళ్ళకు ఆ ప్రజెంట్లో ఉన్న కొత్త అనుభవాలను తెలుస్తాయి. దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేసి తర్వాత వచ్చే సంతోషాన్ని ఎట్లా ఉంటుందో వాళ్ళకి అనుభవిస్తారనమాట. సో ఖచ్చితంగా ఆ ప్రెజెన్స్ని మనము అనుభవించాలి, ఫేస్ చేయాలి, దాన్ని ఆ, ఒడిసి పట్టుకోవాలి. అంటే దాంట్లో మనం జీవించడానికి ప్రయత్నించాలి ఆ ప్రజెంట్ మూమెంట్ని. దిస్ డిజాల్వ్స్ ద పాస్ట్ అండ్ ఇట్స్ పెయిన్. సో ఇట్లా అంటే ప్రస్తుతంలో ఉండడం నేర్చుకోవడం వల్ల మనకు పాత బాధలు అనేవి గుర్తు రావు. బికాస్ మనం దీంట్లోనే లీనమైపోతూ ఉంటాం అనమాట. ఈ ప్రజెంట్లో వచ్చిన ఆ ఛాలెంజ్ ఎట్లా ఫేస్ చేయాలి, దానికి మన మైండ్ పెట్టి మనం ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో మనకి పాతం అనేది గుర్తురావు. అండ్ ఈ ప్రస్తుత టైంలో మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాబట్టి ఇక మనకు కొత్తగా అక్యుములేట్ చేసుకోవడానికి ఏం లేవు. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ కొత్త సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం, మళ్ళీ కొత్త సిచ్యువేషన్స్ని కొత్త ప్రేమను పొందడం, ఆర్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది అనమాట జీవితం. సో పాతవి ఏమి పట్టుకోకుండా చేసేది ఏంటంటే ప్రస్తుతంలో జీవించడం అనమాట. అండ్ ప్రస్తుతంలో జీవించడం చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనము పోగు చేసుకోకుండా ఉంటాము. మళ్ళీ కొత్త కొత్తగా చూస్తూ ఉంటాం లైఫ్ని, కొత్త జీవితాన్ని అనుభవిస్తాము, కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాము, కొత్తగా నేర్చుకుంటాము, కొత్తగా ప్రేమ పొందుతూ ఉంటాం. ప్రతిసారి కొత్త చీర కొన్నప్పుడల్లా దానికి ప్రేమ పంచుతూ ఉంటాము. ఆర్ బికాస్ మన పాత గ్రడ్జెస్ ఏం లేవు కాబట్టి, పాత పెయిన్స్ ఏం లేవు కాబట్టి, కొత్త దానికి కొత్త విషయాలలో ఫుల్ ఫ్లెడ్జ్గా మనము ఇన్వాల్వ్ కావడానికి ఆ, ఆస్కారం ఉంటుందన్నమాట. ఇఫ్ దే ఓన్లీ న్యూ హౌ క్లోజ్ దే ఆర్ టు దేర్ ఓన్ రియాలిటీ, హౌ క్లోజ్ టు గాడ్. సో ఈ రియాలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే, అంటే నిజం అనేది ఎక్కడుంది అంటే ప్రస్తుతంలో ఉంది. సో ఈ నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉన్ననాడు ఖచ్చితంగా మనకు ఆ భగవంతుడు కనిపిస్తాడు. అంటే అంత పవిత్రంగా ఉంటాం అనమాట మనం ఆ రోజు, ఆర్ ఆ క్షణము, ఆర్ అలా గడిపిన క్షణాలు అంత పవిత్రంగా ఎప్పటికీ మనలో ఉండిపోతుంటాయి. ఆ సంతోషం ఎప్పటికీ మనతో పాటు నడుస్తూ ఉంటుంది. సార్ ప్లీజ్ యాడ్ ఆన్. ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఏంటంటే ఒకసారి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిన తర్వాత మనం ఆ బాధలో ఉండిపోతాం. ఆ బాధలో నుంచి బయటికి రావటానికి రకరకాలైనటువంటి అలవాట్లు చేసుకుంటాం. అది ఏదైనా కావచ్చు. ఆ, అది ఆల్కహాల్ కావచ్చు, తాగుబోతనం కావచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఆ, వాళ్ళ మీద కోపము, లేకపోతే సొసైటీ మీద కోపము, మన మీద మనకే ఉన్న కోపము, ఇవన్నీ కలిపి రకరకాల అలవాట్లకి మనము బానిస అయ్యేటట్టుగా చేస్తాయి, వ్యసనాలకి అన్నమాట. అది లో నుంచి ఎందుకు ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ క్షణం జరిగింది వీళ్ళు ఒప్పుకోవటానికి భయం. మన బ్రేక్ అయిపోయింది కాబట్టి నేను ఈ పెయిన్ ఏదైతే ఉంది, ఈ బాధ ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకోగలుగుతాను. దాన్ని తీసుకుని ఇది ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇంకా కొత్త చాప్టర్ ఓపెన్ చేసి కొత్త ఉదర్శనం మళ్ళీ నెక్స్ట్ కొత్త రోజు మళ్ళీ వస్తుంది కాబట్టి అట్లా మనం ఓపెన్ చేసి ఆ నిజంలోకి, ఆ నవ్వు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇవాళ ఇప్పుడున్నది ఇది అనేది. మనం అలా కాకుండా మనం ఏం చేస్తాము, ఈ పాత అన్ని తవ్వుకుని పాత వాటిలో ఉండిపోయి నేను ఇలా మోసపోయాను, నేను అలా పోయాను, ఇలా అయిపోయిందని బాధపడుతూ ఆ బాధను మర్చిపోవటానికి ఇంకో అలవాటు చేసుకొని వ్యసనాలని చేసుకుని దాంట్లో మునిగిపోయి రేపు ఈ బాధ ఇవాళ ఇట్లా ఉంటుందిలే, రేపు ఇంకేదో మంచిగా అవుతుంది, మనకి తగ్గిపోతులే అని చెప్పి మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ విధంగా చాలా మంది బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ క్షణాన్ని, ఈ నిజాన్ని వాళ్ళు ఫేస్ చేయటానికి, అంగీకరించడానికి వాళ్ళకి భయం అనేది అడ్డం వస్తుంది. ఆ నిజం అంగీకరించడం అనేది చాలా కష్టం. వాళ్ళు భయపడతారనమాట. ఈ బాధని అంగీకరించి, ఈ బాధని బయటికి తీసుకురావడానికి భయపడతారు. అందుకని చెప్పి ఈ ఎడిక్షన్స్ అన్నీ వస్తాయి. అది వీళ్ళు గనక ఈ క్షణాన్ని ఆస్వాదించటము, లేకపోతే ఈ క్షణాన్ని మనం రియలైజ్ అవటము, తెలుసుకోవటం అనేది గనక జరిగితే ఈ వ్యసనాలన్నిటికీ బానిస అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ భయంలో నుంచి బయటికి రావాలి. బయటకు వస్తే ఇవన్నీ అవసరం లేదు. అందుకని ఈ క్షణంలో మనం బతకటం అనేది, ఈ క్షణంలో ఉండటం అనేది మనని ఈ పాత బాధని, పాత సంతోషాన్ని, లేకపోతే పాత కష్టాన్ని ఇవన్నీ తీసేస్తుంది.
సో అది ఆ ఇల్యూషన్ ఏదైతే ఉందో, నాకేదో నష్టం జరిగిపోయింది, నాకేదో చాలా కష్టం వచ్చేసింది, నన్ను ఇంత మోసం చేసేసారు, అవన్నీ తొలగిపోతాయి. ఆ భయాలు, ఆ అభిప్రాయాలు, ఆ ఊహలు అన్నిటిలోంచి బయటకు వచ్చేస్తాం. అది ఎప్పుడు ఆ నవ్వు అనేదాన్ని నీలో నిన్ను చూసుకోగలిగి, నేను తెలుసుకోగలిగిన రోజున నీకు ఈ ప్రస్తుతంలోనికి నువ్వు ఎప్పుడైతే బతకడం నేర్చుకుంటావో, పాస్ట్ లో నుంచి ఫ్యూచర్ లో నుంచో, గతంలో నుంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండకుండా, నాకు అప్పుడేదో అలా జరిగింది, ముందు ఇలా జరగవచ్చు, నేను ఇందులో బతుకుతాను అంటే ఎంతసేపు నువ్వు ఆ కళలు అనేది గాలిలో మేడలు కట్టడం అనేది మనం చేసుకుంటూ ఎట్లా ఉంటామో అవన్నీ ఎప్పుడైతే అది ఈ క్షణంలో కనుక మనం ఉంటే ఈ గాలిలో మెడలు కట్టాల్సిన అవసరం ఉండదు, గతాన్ని తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం ఉండదు. మనం ఇది నేను తెలుసుకోవటం, మనం తెలుసుకోవటం అనేది జరిగినప్పుడు మనం ఆ దేవుడికి కూడా దగ్గరగా వెళ్తా ఉన్నాం. అంటే నువ్వు ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ అందరికి ఉంటాయి. వాటిని తొలగించుకోవటానికి, వాటిని మర్చిపోయే ప్రయత్నంలో నువ్వు ఇంకో అలవాటుకి బానిసయ్యి, నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 24 గంటలు అందులో ఉండలేం కదా. ఆ కొద్ది క్షణాలు మాత్రమే మర్చిపోతావు, కానీ మళ్ళీ తెల్లారి పొద్దునకి వచ్చేటప్పటికి, ఆ మొత్తం దిగిపోయేటప్పటికి నీకు మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ బాధ అవుద్ది. ఎందుకంటే ఒకటి ఉన్న బాధ, 2 దీనికి ఖర్చు అవుద్ది, తర్వాత దీనికి ఆరోగ్యం పడిపోతుంది, సంసారం పడిపోతుంది, ఇవన్నీ రకరకాల, ఇవన్నీ ఇంకా ఎక్కువ బాధలు యాడ్ అవుతాయి. దానికంటే ఉన్న నిజాన్ని ఒప్పుకొని, ఓకే ఇది బ్రేక్ అయిపోయింది, నో ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్, నో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ సమ్ అదర్ థింగ్, నేను ఇంకో దాని మీద ఫోకస్ చేసుకొని ఇంకో దాని మీద నేను బతుకుతాను అని చెప్పి అనుకుని, నువ్వు ఆ క్షణాన్ని ఒప్పుకుని, ఆ భయాన్ని బాధను బయటికి తీసేసి, నువ్వు కొత్తగా నీ మనస్తత్వాన్ని మార్చుకొని నువ్వు ముందు కనుక వెళ్ళగలిగితే నీకు ఇవన్నీ ఏమి ఉండవు. నువ్వు ఆ నీవు నిన్ను నువ్వు ఎంత దగ్గరగా చూసుకోగలుగుతావు, నువ్వు భగవంతుడికి అంత దగ్గరగా అవుతావు అనేది అన్నమాట. అది Yeah. ఈ పారాగ్రాఫ్ చేసేద్దాం. Avoidance of relationships in an attempt to avoid pain is not the answer either. The pain is there anyway. 3 failed relationships in as many years are more likely to force you into awakening than the 3 years on a desert island or shut away in your room. But if you could bring intense presence into your aloneness, that would work for you too. Avoidance of relationships in an attempt to avoid pain is not the answer either. సో మనము ఇట్లా అనేసి రిలేషన్స్ని లేకుండా కూడా చేసుకోలేం. రిలేషన్స్ అనేది మనం సోషల్ బీయింగ్, అంటే మనకు రిలేషన్స్ అనేది చాలా అవసరం లైఫ్లో. మనం ఒక్కరుండి ఏం చేస్తాం లైఫ్లో? సో మన బాధలు పంచుకోవాలన్నా, ప్రేమని పంచుకోవాలన్నా కానీ రిలేషన్షిప్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సిందే. సో ఈ సంబంధాలు కూడా మనల్ని మేల్కొల్పుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం చేయడానికి ఒక సోర్స్ దొరుకుతుంది, మనం బ్రతకడానికి ఒక రీజన్ దొరుకుతుంది, ఆర్ మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఒకరికి ఉపయోగపడతాయి, ఆర్ ఎదగడానికి ప్రయత్నం, అంటే మనం ఎదగడానికి ఉపయోగపడతాయి. సో రిలేషన్స్తో ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే తప్పు అది. ఈవెన్ రిలేషన్స్లో మనం ప్రేమ చూపించినాడు ఆర్ ప్రేమగా వెళ్ళినాడు, ఖచ్చితంగా మనకి అవి ఒక డిఫరెంట్ లైఫ్ని చూపిస్తూ ఉంటాయి. సో వి కాంట్ ఎస్కేప్, అంటే ఇట్లా బాధలు ఉంటాయి అనేసి ఈ రిలేషన్స్ని క్యాన్సిల్ చేసుకోవడం ఆర్ నో రిలేషన్షిప్స్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. The pain is there anyway. 3 failed relationships in as many years are more likely to force you into awakening than 3 years on a desert island or shut away in your room. Three failed relationships in years. సరే చెప్తారా సార్ మీరు? యా, ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నాం, అది బ్రేక్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి, అలా 3 సంవత్సరాల్లో 3 రిలేషన్షిప్స్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, దాని వలన ఆ ఫెయిల్యూర్ వలన వచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అది నువ్వు ఎక్కడో ఎడారిలోనో లేకపోతే నీ రూములోనో తాళం వేసుకొని పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన దానివల్ల వచ్చేదానికంటే కూడా
ఎక్కువ జ్ఞానం దాంట్లో మనకు అనుభవం వస్తుంది. ఓ దాంట్లో ఫెయిల్ అయ్యాము, ఇంకోసారి ఫెయిల్ అయ్యాము, ఇంకోసారి ఫెయిల్ అయ్యాము. అప్పుడు మనకు అనుభవం వస్తుంది అనమాట. ఆ అనుభవం మనని మనం తెలుసుకోవడానికి దగ్గరగా తీసుకెళ్ళి ఈ రూమ్ లో కూర్చొని లేకపోతే ఎక్కడికో ఎడారిలో ఎక్కడో ఒంటరిగా ఉండి మనం ఆ, నేను ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉన్నాను ప్రపంచం నుంచి ఎక్కడ దూరంగా ఉంటాం? నీ మనసు, నీ ఆలోచనలు అన్ని దాని చుట్టూనే కదా తిరుగుతూ ఉంటాయి. ఇంకా దూరంగా ఎక్కడ ఉంటాం మనం? ఊరికి అనుకుంటాం మనం ఒక్కడ ఎక్కడ వెళ్ళి ఉంటాం అని చెప్పేసి అలా ఉంటుంది. బట్ ఇఫ్ యూ కుడ్ బ్రింగ్ ఇంటెన్స్ ప్రెజెన్స్ ఇన్ టు యువర్ లోన్లెస్, నువ్వు కానీ నీ ఒంటరితనంలో కనుక నువ్వు ఎక్కడో ఎడారిలోనో లేకపోతే ఏ దీవిలోనో లేకపోతే నీ రూములో నువ్వు తాళం వేసుకొని కూర్చునున్నా దాంట్లో కనుక ఈ ప్రెజెన్స్ అనేదాన్ని, ఈ క్షణాన్ని అనేది కనుక నువ్వు తీసుకొచ్చుకోగలిగితే అది ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీకు అది ఉపయోగపడుతుంది. అది లేనప్పుడు నువ్వు గతానే తలుచుకుంటూ నువ్వు ఏ దీవిలో కూర్చున్నా లేకపోతే ఏ రూమ్ లో కూర్చున్నా ఒక్కడే ఉన్నా ఎంత ఉన్నా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది జస్ట్ డిపాజిట్ వన్ ఎగ్జాంపుల్ తో ఒక ఈ చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి నరకానికి అని వెళ్ళటానికి వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట. సరే, ఇద్దరు ఇటు ఎంబోట్లు ఉంటారు, ఇటు దేవదూతలు ఉంటారు. సరే, ఒక ఆయన వస్తాడు. ఆయన అడుగుతారు, నువ్వు ఎందుకు స్వర్గానికి రావాలనుకుంటున్నావు అని చెప్పి. అంటే నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి అయిన తర్వాత చాలా కష్టాలు పడ్డాను, కష్టాలు పడిన తర్వాత నాకు బాధలు ఎక్కువైపోయినాయి, అందుకని నాకు ప్రశాంతంగా ఉండాలి, నేను శాంతి కావాలి నాకు, అందుకనే స్వర్గానికి రావాలనుకుంటున్నాను అని చెప్పి. అయ్యో పాపం అని చెప్పి నేను స్వర్గంలోకి అలవ చేస్తాడు. వెనకాల ఉన్నాడు ఏం చేస్తాడు, వేదిని ఓహో పెళ్లి చేసుకుని కష్టాలు పడ్డారంటే వీడికి ఇంత స్వర్గాన్ని ఇచ్చారు, నేను కూడా అదే చెప్తానని చెప్పి వీడు వెళ్ళి మళ్ళీ ఎందుకు నీకు అంటే చెప్తా, స్వర్గంలోకి రావాలనుకుంటున్నావు అంటే నేను 2 సార్లు పెళ్లి చేసుకున్నాను, ఇంకా ఎక్కువ కష్టాలు, డబుల్ కష్టాలు అనుభవించాను, అందుకని చెప్పి నేను స్వర్గంలో నాకు ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి కాబట్టి నాకు స్వర్గంలో ఇంకా ఎక్కువ ప్లేస్ కావాలి అన్నట్టుగా అడుగుతాడు. అడిగితే వాడిని నరకానికి పంపించేస్తారు. అదేంటి నేను అడిగాం స్వర్గం ఇచ్చారు, నేను 2 సార్లు పెళ్లి చేసుకుంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు ఒక స్వర్గానికి ఇచ్చావంటే ఒకసారి పెళ్లి చేసుకుని కష్టాలు అనిపించిన తర్వాత ఆ మాత్రం జ్ఞానం లేకుండా మళ్ళీ రెండోసారి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నీకు వేస్ట్, ఇక్కడ నువ్వు నరకానికి వెళ్ళి అని చెప్పి నరకానికి పంపించేస్తాడు. అట్లాగే ఇక్కడ వాడు 3 సార్లు నువ్వు ఫెయిల్డ్ రిలేషన్షిప్ లో ఉండి నువ్వు మళ్ళీ అదే దాని గురించి ఆలోచిస్తున్నావు ఎక్కడో ఉన్నావు అంటే యూ హావ్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్, నువ్వేం నేర్చుకోలేదు, నువ్వేం తెలుసుకోలేదు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు దానివల్ల ఈ అవాయిడెన్స్ అనేది, ఆ పెయిన్ అనేది ఏది ఉండదు. నీకు ఆ పెయిన్ ని నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఆ పెయిన్ లోనే బతుకుతావు. అది వదిలేసి కనుక నువ్వు ఈ క్షణంలో కనుక నువ్వు గుర్తించగలిగితే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనాన్ని నువ్వు నిన్ను తెలుసుకోవటానికి ఉపయోగించుకుని నువ్వు ఆ ఏదైతే నువ్వు సాధించాలనుకున్నావో మోక్షమో ఏదో అయితే దానికి నువ్వు దగ్గరికి వెళ్తావు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ. సార్. థ్యాంక్ యూ లక్ష్మీదేవి. From addictive ఇంకెవరన్నా to షేరింగ్స్ ఉన్నాయా అండి? enlightened relationships. Okay, yeah. Close చేసాను బుక్స్ షేరింగ్. ఎనీ షేరింగ్స్? ఇంకెవరన్నా షేరింగ్స్ ఉన్నాయా? హర్షు. God's will Relation, be God's will is percolating in my life.